ప్రధాన కార్యదర్శిగా మన కార్యశ్రీ సోదరుడు నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మండల కార్యక్రమాలు తీసుకోవడం, మండల అధ్యక్షులు అదేవిధంగా వైస్ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులతో లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ లో ఉండటం మాత్రమే కాకుండా ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం, కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను, నేను ఉన్నంత కాలం ఇందులో ఉండడానికే నేను ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరపున, జిల్లా అధ్యక్షుల తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉప్పాడ కోతపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి సోదరుడు కార్యశ్రీను గారిని ఆశీర్వదిస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పదవి ఇచ్చినందుకు ఆనందిస్తూ ఇంతమంది మండలం యావత్తు కూడా ఇక్కడికి రావటం అంటే అందరూ కూడా అభినందించదగ్గ విషయం. అంటే పార్టీకి ఉత్సాహం తేవడం అంటే ఇదే, పార్టీకి అందరూ కూడా ఉత్తేజం కల్పించడం అయితే ఇదే. నలుగురికి ఈ పదవిని తెలిపి అందరికీ కూడా మనం అందరం ఉండాలి. ఇక్కడ మీ అందరికీ నేను ఒకే ఒక విషయం చెప్పదలిచాను, ఈ కమిటీలన్నీ కూడా మనందరం కలిసి మెలిసి సమన్వయంగా అందరం కలిసి పోరాడదాం, పేద ప్రజల పక్షాన నిలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడికి నీడగా ఉండాలి. ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటివి జరిగితే తక్షణం మనం అందరూ వారి వెన్నంటి ఉండాలని చెప్పి వారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. మేమందరం కలిసికట్టుగా మరి ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళందరూ, మహిళలందరూ అన్ని వర్గాల నుంచి కూడా అందరికీ కూడా కమిటీల్లో ఫుల్ ప్రెజర్ గా ఇంచుమించుగా ఇంకొక ఈ మంత్ ఎండింగ్ కి అన్ని కమిటీలు కూడా పూర్తయి వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామ కమిటీలు, గ్రామాల్లో వార్డు కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకుని మరింత పటిష్టంగా ప్రజలకి వెన్నంటి నిలిచి ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏం న్యాయం జరగలేదో ఎలిగెత్తి చూపి అవన్నీ ప్రజలకి అందడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మరి అందరూ కూడా సహకరించారు. కమిటీలన్నీ వేయడానికి అందరూ కూడా సహకరించారు. వారికి దాడిశెట్టి రాజా గారికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా జగన్ గారి ఆలోచన ఒక్కటే, మరి పరిస్థితులన్నీ చూసిన తర్వాత సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరగాలనేది ఆలోచన. సంస్థాగత నిర్మాణం గ్రామంలో ఉండే వార్డు స్థాయి నుంచి, పట్టణంలో ఉండే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో, పార్టీకి అభిమానంగా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవంగా ఉంటున్నారో వారందరికీ సముచిత స్థానం కల్పించాలని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజలు, బలహీన వర్గాలందరికీ కూడా అత్యంత చేరువుగా ప్రతి ఇంటికి, ప్రతి ఇంచుమించుగా పేదవాడి ప్రతి మనిషికి కూడా ఫలితాలను ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ. మరి ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి అన్ని రకాల వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఉంది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మన పార్టీ దృష్టికి తీసుకొచ్చి, తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలి, అదేవిధంగా కార్యకర్తలకి న్యాయం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వంగ గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, మా కొత్తపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మా కోనపాపేట నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు అడగకుండానే ఈ యొక్క పదవిని ఇచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని, నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ
మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని, తప్పకుండా ఆవిడ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమందరం కూడా సర్వసన్నద్ధులై ఉన్నామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన యొక్క కేబినెట్ లో మన వంగ గీతా విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరుచుకుంటూ, ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతులు లేకుండా మా మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారు, మా వైస్ ఎంపీపీ నాని గారు, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా, నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తపల్లి మండలం వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క బాగు కోసం నేను కృషి చేస్తానని తెలియపరుచుకుంటూ, మరి గతంలో కష్టపడ్డాం, పార్టీకి చేసాం, చాలా మంది కార్యకర్తలు గుర్తించాం. కానీ మా గ్రామంలో కొన్ని గ్రామాల్లో కూడా కొంతమంది కార్యకర్తలకే ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం జరగలేదు. అదేవిధంగా మా ఉప్పాడ గ్రామం, కోనపపేట గ్రామం కూడా సముద్రం కోత గురవుతూ ఉంది. మరి ఈ రెండు విషయాలు కూడా మేడం గారు ప్రత్యేక దృష్టితో చూసి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం కంపల్సరీ అధికారంలోకి వస్తుందని, మా రెండు గ్రామాలకు కూడా రక్షణ గోడ నిర్మించి తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా సరే సముద్రం ఒక కోత నుంచి ఈ రెండు గ్రామాలను కూడా కాపాడతారని ముందుగానే మేడం గారికి మేము విన్నవించుకుంటూ, అమ్మ మీ వెన్నంటే ఉండి పార్టీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తామని, మీకు మంచి పేరు వస్తుందని, అమ్మ మీరు కూడా కష్టపడుతున్నారమ్మా, శక్తి వంచన లేకుండా పార్టీ యొక్క వృద్ధి కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు. డైలీ కూడా 7, 8, 10 ప్రోగ్రామ్స్ లో మీరు పాల్గొన్నారమ్మా. మీరు ఒక మహిళ ఉండి పార్టీ కోసం ఇంత కృషి చేస్తున్నారంటే అమ్మా మాకందరూ కూడా బాధ్యత ఉందమ్మా. మేము కూడా ఇక్కడ నుంచి బాధ్యతగా పనిచేసి మీకు పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామని, డెఫినెట్ గా మిమ్మల్ని 2029లో గెలిపించుకొని తీరుతామని కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ఈ రోజు మా కోనపపేట గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, లీడర్స్ అందరికీ కూడా మరొకసారి నా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, మనందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ గెలుపులో కృషి చేయాలని, అదేవిధంగా నా మిత్రుడు మరి ఎప్పటి నుంచో నేను సుదర్శన కలిసి పనిచేస్తున్నాం. మరి అలాగే సుదర్శన కూడా మళ్ళీ రెండోసారి మండల పార్టీ అధ్యక్షులుగా కూడా మేడం గారు అవకాశం కల్పించారు. మేడం గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కష్టజీవి, ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండే వ్యక్తి సుదర్శనం. కంపల్సరీ అయినా మేము మా వైస్ ఎంపీ గారు, మా రావు చిన్నారావు గారు, ఇంకా ఉన్నారు కొంతమంది లీడర్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో పనిచేస్తాం. తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తామని కూడా మేడం గారికి మాటిస్తున్నాం. ఈ 4 సంవత్సరాలు కూడా ఆ విషయంలో పార్టీ కోసం పనిచేస్తామని కూడా తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.